సముద్రపు దొంగలు సినిమాల్లోనూ, ఫ్యాంటసీల్లోనూ చూడడానికి బానే ఉంటారు కానీ, రియల్ లైఫ్‌లో సముద్రపు దొంగల్ని ఫేస్ చేయడం అంత ఈజీ కాదు. అలాంటి రియల్ సోమాలి పైరేట్స్ ఒక అమెరికన్ షిప్ మీద రియల్ లైఫ్‌లో చేసిన అటాక్కే ఈ 'కెప్టెన్ ఫిలిప్స్' సినిమాకి ఆధారం. సో, ఈ సినిమా చూసేటప్పుడు నిజంగా మనం కూడా సముద్రపు దొంగల చేతిలో కిడ్నాప్ అయిపోయాం అనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రతి సీన్ థ్రిల్లింగ్‌గా ఉంటూ టామ్ హ్యాంక్స్ బ్రిలియంట్ యాక్టింగ్‌తో మిమ్మల్ని సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే ఈ రియల్ లైఫ్ హైజాక్ థ్రిల్లర్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. సో ఫిల్మ్ లవర్స్, ఈ 'కెప్టెన్ ఫిలిప్స్' సినిమాలోని స్టోరీ అండ్ రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా స్టోరీలోకి వెళ్తే, ఈ సినిమా మొదలయ్యేది అమెరికాలోని వెర్మాంట్లో ఉన్న మన హీరో కెప్టెన్ రిచ్ ఫిలిప్స్ ఇంట్లో. ఆ రోజు వెళ్ళబోయే వర్క్ ట్రిప్ కోసం కెప్టెన్ ఫిలిప్స్ రెడీ అవుతూ ఉంటాడు. తన వైఫ్ ఆండ్రియా ఫిలిప్స్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి తీసుకెళ్తుంది. దారిలో ఫిలిప్స్ తన వైఫ్తో ఫ్యామిలీ గురించి, తన పిల్లల గురించి మాట్లాడుతూ ఉంటాడు. చివరికి ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత తన వైఫ్కి బాయ్ చెప్పి లోపలికి వెళ్తాడు. మరోపక్క స్టోరీలో మెయిన్ విలన్స్ అయిన సోమాలి పైరేట్స్ ఎంట్రీని చూపిస్తారు. సోమాలిలోని ఈల్ అనే ప్లేస్లో కొన్ని కార్లు చాగుతాయి. వీటిలో నుండి సోమాలి విలన్స్ బయటకు వస్తారు. ఒక చిన్నపిల్లాడొచ్చి లేపితే నేల మీద పడుకున్న మెయిన్ పైరేట్కి మెలకు వస్తుంది. ఇతనే అబ్దువాలి మూజ్. అక్కడికి వచ్చిన గ్యాంగ్స్టర్ గరాద్ సముద్రంలోకి వెళ్ళి షిప్స్ని దొంగతనం చేయమని ఫిషర్మెన్ అందరినీ ఫోర్స్ చేస్తాడు. సో అక్కడుండే పెద్ద లీడర్ 2 గ్రూప్స్ని సెలెక్ట్ చేసి 2 వేరువేరు పడవల్లో సముద్రంలోకి పంపుతాడు. వీళ్ళల్లో ఒక పడవకి మూజ్ మెయిన్ లీడర్. మూజ్తో పాటు బిలాల్, ఎల్మీ అండ్ నజీ అనే మరో 3 ఉంటారు. ఈ 4 బోట్లో సముద్రం లోపలికి వెళ్తారు. తర్వాత కథ ఒమన్లో ఉన్న సలాలా పోర్ట్లోకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడికి కెప్టెన్ ఫిలిప్స్ వస్తాడు. మేర్స్క్ అలబామా అనే కార్గో షిప్కి ఫిలిప్స్ కెప్టెన్గా ఉంటాడు. సో షిప్ లోపలికి వెళ్తూ కొన్ని డోర్స్ ఓపెన్ చేసి ఉండడం గమనిస్తాడు. షిప్ మెయిన్ కంట్రోల్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మేట్ అయిన షేన్ మర్ఫీ అనే అతన్ని కలుస్తాడు. ఇతను కెప్టెన్ ఫిలిప్స్కి షిప్ ఏ రూట్ నుండి వెళ్ళబోతుందో చూపిస్తాడు. అతను చూపించే మ్యాప్ మీద సోమాలి బేసిన్ అని ఉండటం కొంత టెన్షన్ని క్రియేట్ చేస్తుంది. సోమాలి అంటేనే పైరేట్స్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రతి డోర్ని ప్రాపర్గా లాక్ చేయమని షేన్కి చెప్తాడు. ఫైనల్గా కెప్టెన్ కాల్తో షిప్ సముద్రంలోకి స్టార్ట్ అవుతుంది. కెప్టెన్ ఫిలిప్స్ కాఫీ తాగడానికి వచ్చిన క్రూని అలర్ట్గా పనిచేయమని చెప్తాడు. ఇంకో పక్క పైరేట్స్ రాడార్ సహాయంతో మేర్స్క్ అలబామా షిప్ మీద అటాక్ చేద్దామని డిసైడ్ అవుతారు. ఇక్కడేమో షిప్లో ఉన్న కెప్టెన్కి పైరేట్స్కి సంబంధించిన కొన్ని వార్నింగ్ ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. సో కెప్టెన్ ఫిలిప్స్ తన క్రూ మెంబర్స్ని పిలిచి ఒక ఎమర్జెన్సీ డ్రిల్ని కండక్ట్ చేస్తాడు. ఇలా అందరూ మాక్ డ్రిల్లో ఉండగా కెప్టెన్ రాడార్లో 2 షిప్స్ వాళ్ళని ఫాలో అవడం గమనిస్తాడు. బయటకు వచ్చి బినాక్యులర్స్లో చూస్తే 2 చిన్న షిప్పులు వాళ్ళని ఫాలో అవడం కనిపిస్తుంది. సో ఎమర్జెన్సీ మాక్ డ్రిల్ కాస్త రియల్గా మారిపోతుంది. ఇక్కడ నుండి సినిమా ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ మోడ్లోకి షిఫ్ట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే చూసే ఆడియన్స్లో టెన్షన్ అయితే పీక్స్లో ఉంటుంది. సో పైరేట్స్ వస్తున్నారు అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత స్పీడ్ని ఇంక్రీజ్ చేయమని ఇంజిన్ రూమ్కి ఫోన్ చేసి చెప్తాడు. అలాగే అసిస్టెంట్ షేన్కి యుఎస్ మ్యారిటైమ్ ఎమర్జెన్సీకి ఇన్ఫార్మ్ చేయమని చెప్తాడు. కానీ అక్కడి నుండి రెస్పాన్స్ ఏం రాదు. సో ఇప్పుడు ఈ అటాక్ని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన పొజిషన్ వస్తుంది. షిప్ని 5 degreesకి టర్న్ చేయమని చెప్తాడు. వెనకే వస్తున్న పైరేట్స్ కూడా సేమ్ దీన్నే ఫాలో అవుతారు. కెప్టెన్ ఫిలిప్స్ యూకే మ్యారిటైమ్ ఆపరేషన్స్కి కాల్ చేయమని చెప్తాడు. వాళ్ళతో కాల్ కనెక్ట్ అయిన తర్వాత తమని పైరేట్స్ ఫాలో అవుతున్నారని ఇన్ఫార్మ్ చేస్తాడు. యూకే మ్యారిటైమ్ ఆఫీసర్ షిప్ మొత్తాన్ని లాక్ చేసి స్టాండర్డ్ ప్రోటోకాల్ని ఫాలో అవ్వండి అని చెప్తుంది. వాళ్ళ వెనకాల వస్తుంది, మేబీ చేపలు పట్టుకునే బోట్స్ ఏమో చూడండి అంటుంది. కానీ వాళ్ళు మాత్రం చేపలు పట్టుకోవడానికి రాలేదు అని కెప్టెన్ ఫిలిప్స్ అంటాడు. ఇంకో పక్క వీళ్ళని ఫాలో అవుతున్న బోట్ మీద గన్స్ పట్టుకుని పైరేట్స్ రెడీగా ఉంటారు. ఆల్మోస్ట్ షిప్ దగ్గరికంటా వచ్చేస్తారు. కెప్టెన్ ఫిలిప్స్ తన క్రూ మొత్తాన్ని అలర్ట్ చేస్తాడు. అలాగే పైరేట్స్ దగ్గర మ్యారిటైమ్ రేడియోస్ ఉంటాయని గెస్ చేసి యుఎస్ఏ మిలిటరీని కాంటాక్ట్ అయినట్టు, వాళ్ళు రెస్పాండ్ అయ్యి వస్తున్నట్టు యాక్టింగ్ చేస్తాడు. బోట్లో ఉన్న వెపన్స్ కూడా రెడీగా ఉన్నాయంటాడు. సో పైరేట్స్ వాళ్ళ దగ్గరున్న రేడియోలో మిలిటరీ గురించి విని కొంచెం ప్యానిక్ అవుతారు. వాళ్ళల్లో ఒక షిప్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇంతలో కెప్టెన్ షిప్ స్పీడ్ని పెంచమని చెప్తాడు. ఇలా స్పీడ్ పెరగడంతో పెద్ద పెద్ద వేవ్స్ వచ్చి పైరేట్స్ ఉన్న షిప్కి తగులుతాయి. అయినా సరే పైరేట్స్ ఆల్మోస్ట్ షిప్ దగ్గరికి వచ్చేస్తారు. అలలు ఎక్కువగా ఉండడంతో కొద్దిగా కష్టం అవుతుంది. ఇంతలో ఇంజిన్కి లోడ్ ఎక్కువ అవడంతో పైరేట్స్ ఉన్న షిప్ ఆగిపోతుంది. సో వీళ్ళు సముద్రంలో తమ మదర్ షిప్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో నైట్ అవుతుంది. ఆ రోజు రాత్రి కెప్టెన్ తన క్రూ మెంబర్స్ అందరితోనూ మీటింగ్ పెడతాడు.
చాలామంది షిప్ సేఫ్టీ గురించి, అసలు పైరేట్స్ని ఎదుర్కోవడానికి రీసోర్సెస్ లేకపోవడం గురించి కంప్లైంట్ చేస్తారు. కానీ కెప్టెన్ మాత్రం ఎలాగైనా సరే తమ డ్యూటీని సక్రమంగా చేయాలని ఆర్డర్ వేస్తాడు. ఇక్కడ నుండి కంటిన్యూస్గా 2 షిఫ్ట్లు పనిచేయమని చెప్తాడు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే జాబ్ వదులుకుని వెళ్ళిపోవచ్చు అని కూడా చెప్తాడు. సో క్రూ అంతా పైరేట్స్తో ఫైట్ చేయడానికి సిద్ధం అవుతారు. ఫిలిప్స్ తన వైఫ్ ఆండ్రియాకి ఈమెయిల్ పంపి త్వరలోనే వస్తాను అని చెప్తాడు. ఇంకో పక్క పైరేట్ మూజ్ తన షిప్ని తీసుకుని మదర్ షిప్ లోపలికి వెళ్తాడు. అక్కడ వేరే పైరేట్తో గొడవలో అతన్ని గట్టిగా రాడ్తో కొడతాడు. వాళ్ళ షిప్ వేసుకుని మూజ్ అండ్ మిగిలిన పైరేట్స్ మళ్ళీ షిప్ దగ్గరికి వెళ్ళి బయలుదేరతారు. సో తర్వాత రోజు మార్నింగ్ చూస్తే మళ్ళీ పైరేట్స్ వీళ్ళ వెనకాలే పడతారు. ఈసారి కెప్టెన్ ఫిలిప్స్ మళ్ళీ అందరినీ అలర్ట్ చేస్తాడు. యూకే మ్యారిటైమ్ ఆఫీస్కి ఫోన్ చేసి పైరేట్స్ అటాక్ చేస్తున్నారని మిలిటరీకి ఇన్ఫామ్ చేయమని చెప్తాడు. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేశారు అనే టైంకి షిప్లో ఉన్న ఫైర్ నాజిల్స్ని ఓపెన్ చేయమంటాడు. ఈ నాజిల్స్ నుండి వాటర్ని పంప్ చేస్తారు. సో పైరేట్స్కి షిప్ దగ్గరికి వెళ్ళడం కష్టం అవుతుంది. పైరేట్స్లో నాజీ గన్తో కాలుస్తూ ఉంటాడు. కెప్టెన్ నేల మీద పడుకుని తప్పించుకుంటాడు. ఒకచోట ఫైర్ హోస్ స్లిప్ అవడం చూసి ఆఫీసర్ని పంపి సరిచేయమని చెప్తాడు. అలాగే పైరేట్స్ ఉన్న షిప్ మీదకి ఎమర్జెన్సీ ఫ్లేయర్స్ని వదులుతూ ఉంటాడు. ఎంత ట్రై చేసినా సరే పైరేట్స్ గన్తో కాలుస్తూనే ఉంటారు. అలాగే ఫైర్ హోస్ని సరిచేసేటప్పుడు కూడా ఆఫీసర్ మీద అటాక్ చేస్తారు. చివరికి ఒక చిన్న ఐరన్ ల్యాడర్తో షిప్ మీదకు వెళ్ళిపోతారు. షిప్ని అటు ఇటు కదిపినా సరే ఈ పైరేట్స్ని ఆపడం మాత్రం సాధ్యం కాదు. సో కెప్టెన్ ఫిలిప్స్ తన క్రూ మొత్తాన్ని ఇంజిన్ రూమ్లోకి వెళ్ళి దాక్కోమని చెప్తాడు. పైరేట్స్ ఒక్కో గేట్ని పగలగొట్టుకుంటూ లోపలికి వచ్చేస్తారు. కెప్టెన్ తన క్రూ మెంబర్స్ ఎవరిని బయటికి రావద్దని, సప్పర్ టైం అనే పాస్వర్డ్ చెప్పిన తర్వాతే రమ్మని అంటాడు. ఇంతలో పైరేట్స్ తలుపు పగలగొట్టి లోపలికి వస్తారు. గన్తో ఫిలిప్స్ని క్రూ మెంబర్స్ని బెదిరిస్తారు. వాళ్ళ లీడర్ మూజ్ కెప్టెన్ దగ్గరకు వచ్చి ఎవరిని ఏం చేయమని, వాళ్ళకి కావాల్సిన డబ్బులు తీసుకుని వెళ్ళిపోతామని అంటాడు. ఈ షిప్ ఎక్కడి నుండి వస్తుంది అని అడిగితే అమెరికా నుండి అని సమాధానం చెప్తాడు కెప్టెన్. తాను అమెరికాకి చెందిన ఐరిష్ మెన్ని అంటాడు. సో పైరేట్ మూజ్ కెప్టెన్ ఫిలిప్స్ని ఐరిష్ అని పిలవడం మొదలు పెడతాడు. ఇక నుండి ఈ షిప్కి కెప్టెన్ నేనే అని, నా మాటే వినాలని మూజ్ అంటాడు. ఇంతలో కెప్టెన్ మూజ్కి షిప్లో విలువైన వస్తువులేం లేవని, సేఫ్లో $30,000 ఉన్నాయని, వాటిని తీసుకుని షిప్ను వదిలేయమని అడుగుతాడు. కానీ మూజ్ దానికి ఒప్పుకోడు. ఎందుకంటే తన గ్యాంగ్స్టర్ బాస్ గరాద్ షిప్ లేకుండా వెళ్తే ఊరుకోడు. కాబట్టి మూజ్ మొత్తం షిప్ని కంట్రోల్లోకి తీసుకోవాలి అనుకుంటాడు. ఇంతలో సడన్గా చీఫ్ ఇంజనీర్ పవర్ సప్లైని ఆఫ్ చేస్తాడు. సో ఇంజిన్ ఆగిపోతుంది. దీంతో పైరేట్స్ అందరూ కన్ఫ్యూజ్ అయ్యి షిప్ క్రూ తమతో గేమ్స్ ఆడుతున్నారని కోప్పడతారు. ఇంజిన్ పాడైపోయిందని, షిప్ కదలడం కష్టమని కెప్టెన్ పైరేట్స్తో అబద్ధం చెప్తాడు. క్రూలో మిగిలిన వాళ్ళందరూ ఎక్కడున్నారో పిలవమని మూజ్ ఆర్డర్ వేస్తాడు. కానీ కెప్టెన్ తనకేం తెలియదంటాడు. పైరేట్ లీడర్ షిప్లో ఎవరు ఎక్కడున్నా సరే బయటికి రావాలి అని అనౌన్స్మెంట్ ఇవ్వమంటాడు. అలాగే ఇంటర్కామ్లో మూజ్ షిప్ క్రూతో డైరెక్ట్గా మాట్లాడతాడు. చెప్పిన వెంటనే బయటికి రాకపోతే నిమిషానికి ఒకళ్ళని చొప్పున చంపేస్తాను అని భయపడతాడు. పక్కనే ఉన్న ఆఫీసర్ని కాలుస్తానని బెదిరించడం మొదలు పెడతాడు. దీంతో కెప్టెన్ ఫిలిప్స్ మూజ్తో డైరెక్ట్గా ఆర్గ్యూ చేస్తాడు. బిజినెస్ చేయడానికి వచ్చి బెదిరించడం కరెక్ట్ కాదు అంటాడు. సో మూజ్ కూడా వెనక్కి తగ్గుతాడు. ఇంతలో కెప్టెన్ తన వాకీటాకీలో గట్టిగా ఎమర్జెన్సీ పవర్ ఆఫ్ అయితే షిప్ మొత్తం చీకటైపోతుంది అని ఇండైరెక్ట్గా సిగ్నల్స్ ఇస్తాడు. సో కింద ఉన్న క్రూ మెంబర్స్ మెయిన్ ఆఫ్ చేయడానికి వెళ్తారు. ఇంతలో మూజ్ అండ్ బిలాల్ కెప్టెన్తో కలిసి ఇంజిన్ రూమ్ లోపలికి వెళ్తారు. ఇక్కడ ఆల్రెడీ దాక్కున్న మెంబర్స్ కానీ కనిపిస్తే పైరేట్స్ ఖచ్చితంగా చంపేస్తారు. సో స్టోరీలో ఒక టెన్షన్ అనేది బిల్డ్ అవుతుంది. దారిలో నడుస్తున్నప్పుడు పైరేట్ బిలాల్ కాలికి గాజు పెంకులు గుచ్చుకుంటాయి. అంతకుముందే పైరేట్ కాలికి చెప్పులు కూడా లేవు అని కెప్టెన్ క్రూ మెంబర్స్కి హింట్ ఇస్తాడు. సో వాళ్ళే ఇలా గాజు పెంకులు గుచ్చుకునేలాగా చేస్తారు. ఇంతలో ఒక ఇంజనీర్ కరెంట్ మెయిన్ ఆఫ్ చేస్తాడు. సో షిప్ మొత్తం చీకటైపోతుంది. తనకేం తెలియదని నన్ను వదిలేయమని కెప్టెన్ మూజ్ని బతిమాలుతాడు. బిలాల్ కాలికి గాయం అవడంతో కెప్టెన్తో పాటు బ్రిడ్జ్ మీదకు పంపించి మూజ్ ఒక్కడే ఇంజిన్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంతలో లోపల దాక్కున్న క్రూ మెంబర్స్ అందరూ కలిసి మూజ్ని బంధిస్తారు. సో బ్రిడ్జ్ దగ్గర ఉన్న పైరేట్స్కి ఫోన్ చేసి అందరినీ విడిచిపెట్టమని, సేఫ్లో ఉన్న $30,000 తీసుకుని వెళ్ళిపోమని చెప్తారు. లేదంటే మూజ్ని చంపేస్తామని బెదిరిస్తారు. దీంతో పైరేట్స్ మీద షిప్ మెంబర్స్కి అడ్వాంటేజ్ దొరుకుతుంది. సో చివరికి పైరేట్స్ అందరూ $30,000 తీసుకుని వెళ్ళిపోవడానికి డిసైడ్ అవుతారు. ఒక లైఫ్ బోట్ని ఏర్పాటు చేసి వాళ్ళ పైరేట్ మూజ్ వచ్చే వరకు కెప్టెన్ని అడ్డుగా పెట్టుకుందాం అనుకుంటారు. కెప్టెన్ వాళ్ళతో పాటే లైఫ్ బోట్ లోపలికి వెళ్తాడు.
చివరికి మూజ్ని కూడా వదిలేస్తారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ పైరేట్స్ లైఫ్ బోట్లో ఉన్న కెప్టెన్ని విడిచిపెట్టకుండా కిడ్నాప్ చేసి పారిపోతారు. ఆరెంజ్ కలర్లో ఉండే ఈ లైఫ్ బోట్లో పైరేట్స్ చేతిలో కెప్టెన్ ఫిలిప్స్ కిడ్నాప్ చేయబడతాడు. ఇక్కడ నుండి సినిమాలో ఇంకా టెన్షన్ అనేది పెరిగిపోతుంది. ఇప్పుడే యుఎస్ నేవీ రంగంలోకి దిగుతుంది. యుఎస్ఎస్ బెయిన్ బ్రిడ్జ్ అనే షిప్కి కెప్టెన్ ఫిలిప్స్ని కాపాడే బాధ్యతను అప్పగిస్తారు. ఈ నేవీ టీంకి కమాండింగ్ ఆఫీసర్ ఫ్రాంక్. సో ఇప్పుడు నేవీ ముందున్న టాస్క్ ఏంటంటే లైఫ్ బోట్లో ఉన్న కెప్టెన్ ఫిలిప్స్ని ప్రాణాలతో కాపాడాలి, లోపల ఉన్న టెర్రరిస్టుల ప్రాణాలు తీయాలి. వీళ్ళున్న షిప్కి దాదాపు 800 మైళ్ళ దూరంలో లైఫ్ బోట్ ఉంటుంది. సో ఈ నేవీ షిప్ లైఫ్ బోట్ వైపు టర్న్ అవుతుంది. ఇంకో పక్క లైఫ్ బోట్లో మూజ్ మిగిలిన పైరేట్స్తో ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. కెప్టెన్తో చెప్తాడు, మేమంతా చేపలు పట్టుకునే వాళ్ళమని, పెద్ద పెద్ద షిప్పులు రావడం వల్ల చేపలు తగ్గిపోయి ఇలాంటి పనులు చేయాల్సి వస్తుందని అంటాడు. లోపల ఉన్న వేడికి అందరికీ చెమటలు పడుతూ ఉంటాయి. కెప్టెన్ ఫిలిప్స్ పైరేట్ బిలాల్కి తగిలిన గాయాలకి కట్టుకడతాడు. తర్వాత ఒక డ్రోన్ సహాయంతో యుఎస్ నేవీ ఈ లైఫ్ బోట్ని కనిపెడుతుంది. గవర్నమెంట్ నుండి వచ్చే ఆర్డర్ని బట్టి ఎలా అయినా సరే లైఫ్ బోట్ సోమాలియా రీచ్ అవ్వకుండా ఆపాలి. అలాగే ఈ ఇష్యూని పీస్ఫుల్గా రిజాల్వ్ చేయాలి. నేవీ ఆఫీసర్ ఫ్రాంక్కి వైట్ హౌస్ నుండి ఫోన్లో ఆదేశాలు వస్తాయి. సీల్ టీం కూడా ఆన్ ది వేలో ఉందని, వీలైనంత త్వరగా ఇష్యూని రిజాల్వ్ చేయమని చెప్తారు. సో సినిమా చివరి యాక్ట్కి వచ్చేసరికి టెన్షన్ అనేది బిల్డ్ అవుతుంది. ఇంకో పక్క లైఫ్ బోట్లో కెప్టెన్కి మంచినీళ్ళు ఇవ్వొద్దని పైరేట్ నజీ కోప్పడతాడు. కాలికి కట్టుకట్టిన బిలాల్ మాత్రం కెప్టెన్ ఫిలిప్స్కి సపోర్టివ్గా ఉంటాడు. అలాగే మూజ్ తన గ్యాంగ్స్టర్ బాస్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ ఫోన్ కనెక్ట్ అవ్వదు. చివరికి మెసేజ్ వస్తుంది, లైఫ్ బోట్ని సొమాలి పోర్ట్కి తీసుకెళ్ళమని. ఇంకో పక్క వర్జీనియాలోని సీల్ బేస్ క్యాంప్ నుండి నేవీ సీల్స్ బయలుదేరతారు. షిప్లో ఉన్న మూజ్ కెప్టెన్తో అంటాడు, లాస్ట్ ఇయర్ $6 మిలియన్ వాల్యూ చేసే షిప్ని దొంగిలించాను అని. దీనికి కెప్టెన్ అంటాడు, అంత డబ్బుంటే నువ్వు ఇలా ఎందుకున్నావు అని. దీంతో మూజ్కి కోపం వస్తుంది. చివరికి సడన్గా నేవీ షిప్ లైఫ్ బోట్ దగ్గరకు వస్తుంది. స్పాట్లైట్స్ని వేసి లోపల ఉన్న పైరేట్స్ని భయపెడుతుంది. నేవీ ఆఫీసర్ పైరేట్స్తో కెప్టెన్ ఫిలిప్స్ని వదిలేయమని చెప్తాడు. పీస్ఫుల్గా ఎవరికి ఏ హాని కలగకుండా ఈ సిచ్యువేషన్ని డీల్ చేద్దాం అంటాడు. కానీ పైరేట్స్ మాత్రం అమెరికన్స్ని నమ్మకూడదు అనుకుంటారు. ఈ నేవీలో సొమాలీ లాంగ్వేజ్ మాట్లాడే ఆఫీసర్ ఒకరు ఉంటారు. ఇతను మూజ్తో డైరెక్ట్గా డీల్ చేస్తాడు. మూజ్ డిమాండ్ ఏంటంటే తనకి $10 మిలియన్ ఇస్తే కెప్టెన్ ఫిలిప్స్ని వదిలేస్తాను అని చెప్తాడు. అది సాధ్యం కాదని, కానీ ట్రై చేస్తామని ఆఫీసర్ అంటాడు. ఇలా పైరేట్స్కి నేవీకి మధ్య ఒక టెన్షన్తో కూడిన నెగోషియేషన్ జరుగుతూ ఉంటుంది. తర్వాత ఒక బోట్లో నేవీ ఆఫీసర్స్ పైరేట్స్ ఉండే షిప్ దగ్గరకు వస్తారు. కెప్టెన్ ఫిలిప్స్ బతికే ఉన్నాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వెనక్కి వెళ్ళిపోతారు. లైఫ్ బోట్లో ఉన్న 4 పైరేట్స్ని ఒకేసారి చంపితే కానీ కెప్టెన్ ఫిలిప్స్ని కాపాడడం కష్టం. కాబట్టి ఈ మిషన్ వెళ్ళే కొద్దీ చాలా డిఫికల్ట్గా మారిపోతుంది. కాన్ఫ్లిక్ట్ అనేది కాన్స్టెంట్గా రైజ్ అవుతూనే ఉంటుంది. బోట్లో పైరేట్స్ మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. మరోపక్క నేవీ టీంకి 4 చంపాలా వద్దా అనే డైలమా ఉంటుంది. ఈలోపు రాత్రిపూట కెప్టెన్ ఫిలిప్స్ యూరిన్ కోసమని బయటకొచ్చి సముద్రంలోకి దూకేస్తాడు. పైరేట్స్ మళ్ళీ లోపలికి తీసుకొచ్చి బాగా కొడతారు. ఒక స్టేజ్లో అయితే మూజ్ కెప్టెన్ ఫిలిప్స్ తలకి గన్ గురిపెట్టి ఆల్మోస్ట్ కాల్చే స్టేజ్కి వెళ్తాడు. కానీ నేవీ ఆఫీసర్స్తో డీల్ కుదుర్చుకోవాలని చెప్పి ఆగిపోతాడు. ఇలా ప్రతి సీన్లోనూ థ్రిల్లింగ్గా సస్పెన్స్ని క్రియేట్ చేసే ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. చివరికి సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి మూజ్ నేవీ వాళ్ళతో $10 మిలియన్ కోసం చర్చలు జరుపుదామని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఇంకో పక్క నజీబ్ కెప్టెన్ని ఎప్పుడు కాల్ చేద్దామా అన్నట్టు రెడీగా ఉంటాడు. కెప్టెన్ ఒక పెన్ను పేపర్ తీసుకుని తన ఫ్యామిలీకి లాస్ట్ లెటర్ని రాస్తాడు. ఈ కాన్ఫ్లిక్ట్లోనే నజీ కెప్టెన్ని కొట్టి తాడుతో కట్టేస్తాడు. సహనాన్ని కోల్పోవడంతో కెప్టెన్ని చంపితే కానీ నేవీ తన మాట విందో అనుకుంటాడు. ఎలాగో ఇరుక్కుపోతాం కాబట్టి జైలుకి వెళ్ళడం కంటే కెప్టెన్ని చంపి చనిపోవడం బెటర్ అనుకుంటాడు. ఇంకో పక్క నేవీ సీల్ స్నైపర్స్ బోట్లో ఉన్న 3 ఒకే షాట్తో చంపాలి అని కరెక్ట్ పొజిషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకో పైరేట్ బిలాల్ కెప్టెన్ కళ్ళకి గంతలు కడతాడు. నేవీ స్నైపర్స్ కరెక్ట్ పొజిషన్ కోసం చూస్తూ ఉంటారు. లైఫ్ బోట్లో 3 ఆర్గ్యూ చేసుకుంటూ పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. చివరికి బోట్ కుదుపుల వల్ల 3 ఒకేసారి స్నైపర్స్కి దొరకడంతో అందరినీ ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసి 3 ఒకే సింగిల్ సెకండ్లో కాల్చేస్తారు. ఆ రక్తం కెప్టెన్ ఫిలిప్స్ మీద పడుతుంది. ఇలాంటి ఒక వైలెంట్ ట్రామాని ఎక్స్పీరియన్స్ చేసిన కెప్టెన్ ఫిలిప్స్ కాసేపటి వరకు తేరుకోలేకపోతాడు. చివరికి కెప్టెన్ని కాపాడి బయటికి తీసుకొస్తారు. అలాగే బంధించుంచిన మూజ్ని అరెస్ట్ చేస్తారు.
లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ నుండి బయటకు వచ్చిన కెప్టెన్ ఏం మాట్లాడలేకపోతాడు. సినిమా చివరిలో వచ్చే ఈ సీన్ చూస్తే ఖచ్చితంగా మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. సో చివరికి నేవీ బోట్స్లో నుండి కెమెరా పైకి జూమ్ అవుట్ అయ్యే షాట్తో సినిమా ఎండ్ అవుతుంది. చివరిలో డిస్ప్లే అయ్యే టెక్స్ట్ని బట్టి చూస్తే మూజ్ ఇంకా అమెరికాలో జైల్లోనే ఉన్నాడు. కెప్టెన్ ఫిలిప్స్ మళ్ళీ తన డ్యూటీ కోసం సీలోకి వెళ్ళిపోతాడు. ఇలా ఒక ఇన్స్పైరింగ్ అండ్ థ్రిల్లింగ్ క్లైమాక్స్తో కెప్టెన్ ఫిలిప్స్ సినిమా ఎండ్ అవుతుంది. సో ఫిల్మ్ లవర్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. రియల్ లైఫ్లో నిజంగా జరిగిన ఈ ఎక్సైటింగ్ థ్రిల్లర్ని మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.